కేటీఆర్ గారు ఈరోజు ఏసీబీ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ఎంక్వైరీకి హాజరు కావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో ఎక్కడైనా తప్పులు జరిగినప్పుడు ఆ సంబంధించినటువంటి ఏజెన్సీలు దాంట్లో ప్రమేయం ఉన్న వారిని పిలిచి వారిని ఎంక్వైరీ చేయడం అనేది సర్వసాధారణం. ఈరోజు కేటీఆర్ గారు మరి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నటువంటి భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో ఈ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ట్రెండ్లో భాగస్వామ్యం తీసుకోవాలని తహతహలాడిపోతున్నట్టు మాత్రం డెఫినెట్గా కనపడుతుంది. అంటే గతంలో కొంతమంది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారైనా కొన్ని సందర్భాలలో డ్రోన్ ఎగిరేసినటువంటి కేసులో కూడా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు 15 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. డ్రోన్ కేసులో అరెస్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం, సో ప్రతిసారి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారేమో అన్న భ్రమలో కేటీఆర్ గారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్గా కనపడుతుంది. అరెస్టు చేయాలన్నా అరెస్టు చేయొద్దా అనేది ఎంక్వైరీలో వీళ్ళు ఇచ్చే ప్రశ్నలు, వీళ్ళు ఎంక్వైరీకి సానుకూలంగా స్పందిస్తూ వాస్తవాలు చెప్పకపోతే కొన్నిసార్లు అటువంటి పరిణామాలు జరుగుతాయి. కాకపోతే దానికంటే ముందే కేటీఆర్ గారు ఉద్యమాల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోతా అని చెప్తుండు. మరి ఈయన జైలుకి అమెరికాలో పోయిందా లేకపోతే గాంధీ గారితో సౌత్ ఆఫ్రికాలో పోయిందా మనమైతే తెలంగాణలో అయితే చూడలేదు. మరి ఈయన చరిత్ర ఏమైనా గత జన్మ గురించి ఏమైనా గుర్తు తెచ్చుకొని అప్పుడు భారతదేశ స్వాతంత్రం కోసం ఏమన్నా ఆఫ్రికాల గాంధీ గారితో ఏమన్నా జైలుకు పోయినట్టు మరి ఆయన చెప్పాలి వాస్తవాలు ఏందో. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అయితే ఈయన జైలుకు పోగా చూడలే. సో 100 సార్లు అయినా పోతా అంటుండో, ఇంతకుముందు కూడా పోయినాము ఇప్పుడు కూడా పోతామని చెప్తే ఈ సినిమా డైలాగులు అయింది, వాస్తవంగా ఇప్పుడు పోలే. దానికి తోడు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా బ్రహ్మాండమైనటువంటి విజువల్స్ రిలీజ్ చేస్తుండే. ఏమని, భరత్ అనే నేను సినిమాల విజువల్ రిలీజ్ చేసినట్టు ఇలా ట్వీట్ పెట్టిండు మళ్ళా ఇంగ్లీష్లో. ఇది చూడండి, పోయిందేమో ఏసీబీకి, చేసిన తప్పుకి ఏసీబీకి పోతే ఈ సినిమా సెట్టింగ్ తోటి ఇది ఫోటో. ఇది ఎక్కడ మళ్ళీ నేషనల్ లెవెల్ పర్సెప్షన్. ఎందుకంటే అప్కమింగ్ సినిమాలు మీరు ఎప్పుడైనా చూస్తారు కదా, రిలీజ్ అయ్యే సినిమాలకు ముందు సైడ్ రీల్ వేస్తారు. ఆ మాదిరిగా ఈ భరత్ అనే నేనులో హీరో మాదిరిగా, ఎందుకంటే అటువంటిది ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఆ హీరో ఒరిజినల్ హీరో ఇట్లుండేది. సో దాన్నే కాపీ కొట్టి ఈ భరత్ అనే నేను సినిమా మాదిరిగా తెలంగాణలో కేటీఆర్ అనే నేను ఉద్యమాల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోతా, ప్రజా అవసరాల కోసం, ప్రజల కోరికల మేరకు, ప్రజలకు వచ్చే సమస్యలు తీర్చడానికి అని మంచి పంచ్ డైలాగులతోటి ముందుకు వస్తున్నటువంటి కేటీఆర్ గారికి కొన్ని అంశాలు గుర్తుకు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.